ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం గురుగారు. ఇప్పుడు ఈ అక్టోబర్ 30వ తారీఖు అంటే రాహుకేతు గ్రహాల మార్పిడి అనేది ఉంది కదండి. ఇప్పుడు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండొచ్చండి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ధనుస్సు రాశి వాళ్ళకి రాహుకేతుల యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. దీనిలో ముఖ్యంగా మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వాళ్ళు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వాళ్ళు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడా ధనుస్సు రాశి వ్యక్తులు అవుతారు. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి రాహు ఎప్పుడు మారుతున్నాడని అంటే అక్టోబర్ 30వ తారీఖున మధ్యాహ్నం పూట 2:14 రాహు అశ్విని నక్షత్రం 1వ పాదం నుంచి రేవతి నక్షత్రం 4వ పాదంలోకి ఎంటర్ అవుతారు. అంటే మేషరాశి నుంచి మీనరాశిలోకి వెళ్తాడు. అలానే ఇక్కడ కూడా కేతువు వచ్చేటప్పటికల్లా వీళ్ళకి చిత్తా నక్షత్రం 3వ పాదం నుంచి 2వ పాదంలోకి మారి కన్యారాశిలోకి ప్రవేశం జరుగుతుంది. రాహుకేతువులు ఛాయాగ్రహాలని, నోడల్ పాయింట్స్ అని, డ్రాగన్ హెడ్, డ్రాగన్ టైల్ అని అంటారు. ప్రతి గ్రహానికి అధిదేవత, ప్రత్యదేవత, అధిష్టాన దేవత, అంతరిక్ష దేవతలు కొంతమంది ఉంటారు. వీళ్ళకు కూడా ఏదైతే ఇక్కడ రాహుకేతువులు దాదాపుగా మనకు అక్టోబర్ 30వ తారీఖు నుంచి మారి 18 నెలల కాలం ఉంటారు. అంటే 18 నెలల కాలం అంటే ఏమిటి? 1 సంవత్సరం మీద 6 నెలలు, అంటే 1 సంవత్సరం పైన 6 నెలలు అని అర్థం. అలానే మే 18వ తారీఖు 2025 వరకు సంచరిస్తారు అదే రాశిలో. మరి అలాంటప్పుడు మరి కేతు మోక్షానికి, గంగాస్థానానికి, రియల్ ఎస్టేట్ కానీ, కెమికల్ కంపెనీ కానీ, ఫార్మసీ కానీ రకరకాల వాటిలో కారకత్వాన్ని వహిస్తున్నాడు. రాహు కూడా వైద్య విద్య, విదేశీయానం ఇలాంటి వాటిలన్నిటికి కూడా రాహు కారకత్వాలు చాలా ఉన్నాయి. అయితే మరి ఎలాంటి ఫలితాన్ని నిర్ణయించబడింది? ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడ్డాయి, ట్రాన్సిట్ సిస్టంలో చెప్పబడ్డాయి. ఈ ట్రాన్సిట్ సిస్టమ్ ఏంటంటే ఎప్పుడు కూడా సపోర్ట్ అని అర్థం. జన్మ జాతకం వేరు, ట్రాన్సిట్ సిస్టమ్ వేరు. చతుర్థ స్థానంలో రాహు ఉంటాడు ధనుస్సు రాశి వాళ్ళకి. అలానే వీళ్ళకు కూడా 10వ స్థానంలో కేతు యొక్క సంచారం. అంటే 10లో కేతు, చతుర్థంలో రాహు. మరి ఏ విధమైన ఫలితాలు ఇవ్వబడుతున్నారు? మరి గురువుగారండి 3, 6, 11 స్థానాల్లో ఉంటే రాహుకేతులు మంచివాళ్ళు, మిగతా వాటికి మధ్య రకంగా ఉంటుంది, మిగతా వాళ్ళకి అసలు బాగుండదు. మరి చతుర్థ స్థానంలో రాహు యొక్క ఫలితం వల్ల ఏ విధంగా ఉండబోతుంది అంటే ఫస్ట్ ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి. ధనపరంగా ఇబ్బందులు కలవు, ఆకస్మికంగా ధనలాభం. దానితో పాటు ఏదైనా సరే పని చేయాలంటే ఆ పని సక్సెస్ అయ్యే అవకాశం ఒకటి ఉంది. ధనపరంగా ఇబ్బందులు ఉండవు. గతంలో ఏదైతే మొండి బాకీలు ఉంటే అవన్నీ కూడా వసూలయ్యే అవకాశం ఉంటుంది. జీవితంలో రాణింపు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కానీ పనులలో కొద్దిగా లేటు జరిగే అవకాశం అయితే గ్యారంటీగా ఉంటుంది. కొన్ని వస్తువులు కొనుగోలు చేయలేకపోతారు. అంటే ఇళ్ళు కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ కానీ, కొంత లోన్లు రాకపోవడం జరిగే అవకాశం ఒకటి ఉంటుంది. కానీ చేతిలో డబ్బు అనేది బాగుంటుంది. అంటే వృత్తిరీత్యా ఉద్యోగ వ్యాపారం చేస్తున్న వ్యక్తులందరికీ కూడా లాభాలు కలుగుతాయి. అంటే బయట నుంచి ఏదైతే గవర్నమెంట్ తరఫు నుంచి కానీ, అలానే ఎవరి దగ్గర నుంచి డబ్బులు కానీ అలాంటివి కొద్దిగా బ్రేక్ అవుతాయి. కానీ గతంలో ఏదైతే మొండి బాకీలు చాలా కాలం నుంచి ఉన్న బాకీలు అయితే వస్తాయి. అంటే ఇన్స్టెంట్ బాకీలు రావు, కానీ మొండి బాకీలు అయితే వసూలు అవుతాయి. అదేం ప్రాబ్లం లేదు. ఇన్స్టెంట్ అంటే ఏంటంటే దగ్గరలో మన 2 నెలలు 3 నెలల క్రితం వచ్చినాయి, సంవత్సరాల క్రితం ఉన్నవి వాళ్ళకు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే కోర్టు సమస్యల్లో కొంత వీళ్ళకి ఫేవరబుల్గా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేతువు వల్ల ఫేవరబుల్గా రావటం, అనుకున్న ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉంటాయి. కొంత పనులలో లేటు, జాప్యం జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది.
అంటే వస్తువులు కొనుగోలు చేయాలన్నా కూడా ఈరోజు కాబట్టి రేపు కాబట్టి ఎల్లుండి పోస్ట్ పోన్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పనిలో కూడా ఆచితూచి అడుగు వేయాలి. ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది. బంధుమిత్రుల సపోర్ట్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అలానే వాళ్ళు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. అతి ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా ఉండటం మంచిది. అలానే ప్రతి విషయంలో కూడా ముందుకు వెళ్ళే సాధన చేసి ముందుకు వెళ్తారు. అంటే గట్టి కృషి చేయాల్సి వస్తుంది. అంటే ఒక పని చేయడానికి కొంచెం గట్టి కృషి చేసి ముందుకు వెళ్ళాలి, లేకపోతే సాధ్యం కాదు. అంటే చాలా ఎక్కువగా కృషి చేసి మనం వెళ్తేనే సాధ్యమవుతుంది. మనం ఎక్కువగా కృషి చేయకుండా మధ్య రకంగా చేసామనుకోండి, అది అంత వచ్చే స్థితి అనేది కలగదు. అంటే మన ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేసి ముందుకు వెళ్ళాలి. ప్రయత్న లోపం జరగకూడదు. ఇక్కడ విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. విద్యార్థులకు అనుకూలమైన ప్రభావం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కానీ, ఇంజనీరింగ్ చేసేవాళ్ళు కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే ఐఐటి వాళ్ళకి కానీ, నీట్ వాళ్ళకి కానీ, మెడికల్ ఎవరైతే చదువుతుంటారో వాళ్ళకి మంచి సీట్ వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. ఎంబీబీఎస్లో కానీ, ఎంఎస్లో కానీ. అలాగే ఫార్మస్యూటికల్ రంగంలో చేస్తున్న వ్యక్తులు కూడా అభివృద్ధి సాధించే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ప్రతి ప్రయత్నం కూడా వాళ్ళకి సఫలీకృతం అవుతుంది. అంటే ప్రయత్నాల్లో లోపం లేకుండా చాలా బాగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం గ్యారెంటీగా ఉంటుంది. అలానే ఇక్కడ రాహుకేతుల వల్ల లాభమే కలుగుతుంది, కానీ నష్టం కలిగే సూచన తక్కువగా ఉంటుంది. అంటే 65% మంచి జరుగుతుంది, 35% మాట కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి. హెల్త్ పరంగా ఉండే ఇష్యూస్లో జాగ్రత్త ఉండాలి. వృత్తిపరంగా కొన్ని ఆటంకాలు కలుగుతాయి. అంటే నూతన వృత్తి చేపట్టేటప్పుడు ఆటంకాలు కలుగుతుంటాయి. అంటే న్యూస్ జాబ్లో మనం ఎంటర్ అయ్యేటప్పుడు కొద్దిగా అవమానాలు, పరాభవాలు ఇవన్నీ కూడా కొన్ని ఉంటాయి. దాన్ని వాళ్ళు ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళాలి. ఆ స్త్రీలకు వచ్చేటప్పటికల్లా గతంలో ఏదైతే వ్యాపారం చేస్తున్న వాళ్ళు కానీ, గతంలో చదువును బ్రేక్ చేస్తున్న వాళ్ళు కానీ ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ స్త్రీల దగ్గరికి వచ్చే లోన్లీగా భావించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే ఒంటరి పోరాటం చేస్తున్నానేమో, నాకు సపోర్ట్ లేదని ఒక భావన అనేది కలుగుతుంటుంది వాళ్ళకి. అదొకటి మటుకు. అయితే లోన్లు శాంక్షన్ చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా కొద్దిగా ఆలోచన చేసి వాళ్ళు ముందుకు వెళ్ళాలి. అనవసరమైన రిస్క్ చేసుకోకూడదు. బంగారు ఆభరణాలు, ఎలక్ట్రానిక్ గూడ్స్, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అది 2 వీలర్ అనుకోండి, 4 వీలర్ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన లోన్ వచ్చే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి. అందువల్ల వీళ్ళు ప్రత్యేకంగా అనుకూలంగానే ఉంది, కానీ అంత విషయంలో ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎక్కడైతే వీళ్ళకి నెగిటివ్ అనేది కనపడుతుందో దాన్ని పాజిటివ్ చేసుకోవడానికి ఇంపార్టెంట్. కానీ వృత్తిరీత్యా వచ్చేటప్పుడు దశమంలో కేతు ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఏదైతే గవర్నమెంట్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్లో చేస్తున్నారో అధికారుల విషయాన్ని వీళ్ళతో షేర్ చేసుకోకూడదు. పక్కన కొలీగ్స్ తోటి ఆ మాటలన్నీ కూడా వెళ్ళి ఆ అధికారులకు చెప్పడం, చాడీలు చెప్పడం అంటారు కదా, అలా చెప్పడం వల్ల వీళ్ళకి ఇబ్బంది అవుతుంది వృత్తిరీత్యా. అంటే వేరే వాళ్ళ మీద చెప్పడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే వేరే వాళ్ళకి ఏదైతే మనం చెప్తామో అనవసరంగా వాళ్ళ మీద బ్లేమ్ లేపుతుంటాం. అంటే వాళ్ళ మీద బ్లేమ్ అని కాదు, కానీ ప్రతి విషయాన్ని కూడా ఆలోచన చేసి పక్కన కొలీగ్స్ ఉంటారు, ఇలాంటి పలాని మన మేనేజర్ ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, ఇలా ఉంటాడు అంటే వీడు తీసుకెళ్ళి అడిగి చెబుతాడు. అంటే ఏదో రకంగా ఒకళ్ళ గురించి మన వ్యతిరేక భావాలు తగ్గించుకోవాలని అర్థం. అంటే ఆ వ్యతిరేక భావాల వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయని అర్థం. అనవసరంగా రిస్క్ ఫ్యాక్టర్ ఎందుకు చెందాలి? అందువల్ల దీనికి కొన్ని దోష పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళటం చాలా మంచిది. అంటే ఎక్కువగా ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి వీళ్ళకి? రాహుకేతుల యొక్క ఆరాధన. రాహుకాలంలో దీపం పెట్టడం చేయాలి నిమ్మకాయలతోటి. అది సాధారణంగా అందరికీ తెలిసిందే. దానితో పాటు కేతు యొక్క ఆరాధన చేయాలి. అంటే రాహుకి ఆరాధనలో దుర్గాదేవిని ఆరాధన చేయాలి. దుర్గా అష్టోత్తరంతో ఆ స్త్రీలు వచ్చే లలితా సహస్రనామ పారాయణం చేయాలి. అలానే గణపతి యొక్క ప్రార్థన కూడా చేయటం చాలా మంచిది. ఆ గణపతి యొక్క ప్రార్థన చేయటం వల్ల కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాలి. అంటే ఎన్ని వారాలు చేస్తే? అది 9 వారాలు చేయటం మంచిది. 9 నవగ్రహాలకు సంబంధించిన గణపతి ఉంటుంది. ఆ గణపతిని పూజ చేయటం చాలా మంచిది. నవగ్రహ గణపతి అంటారు. దాన్ని భక్తి శ్రద్ధలతో పూజ చేయటం అనేది చాలా మంచిది. దానివల్ల వీలైతే అక్కడ దేవాలయాల్లో గణపతికి అభిషేకం చేయించడం చాలా మంచిది.
గణపతికి అభిషేకం చేసి గణపతికి ప్రీతికరమైన వస్తువులు పెట్టి బెల్లం పానకం నైవేద్యం పెట్టడం చాలా మంచిది. దానివల్ల మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదండి, రాహుకేతు అంటే గ్రహాల మార్పు వల్ల ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే ఎలాంటి పరిహారం చేసుకోవాలి గురుగారు మనకి తెలియజేశారు కదా. అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి ఎలాంటి విషయాలైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.